ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మన 2020 వరల్డ్ కప్ టీంని బీసీసీ ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో కెప్టెన్ రోహిత్ సమక్షంలో టీం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అద్భుతాలు ఏమి జరగలేదు, కానీ ఒకే ఒక భయంకరమైన విషయం ఏంటంటే కేఎల్ రాహుల్ ప్లేస్ కోల్పోయాడు. యాక్చువల్గా ఇప్పటివరకు టెస్టుల్లో, వన్డేల్లో, అలాగే 2020లో కాన్స్టెంట్ ప్లేయర్గా ఉన్న కేఎల్ రాహుల్కి ప్లేస్ దొక్కకపోవడం కొంచెం ఆశ్చర్యపరిచేదే. మిగతా మెరుపులు అంటూ ఏమి లేవు, కానీ ఊహించని విధంగా 16 మంది టీం 4 మళ్ళీ రిజర్వ్ ఆటగాళ్ళని తీసుకోవడం జరిగింది. సో ఓపెనర్గా రోహిత్ శర్మతో పాటు జైస్వాల్ ఉంటారు, వన్ డౌన్లో కోహ్లీ, అలాగే వైస్ కెప్టెన్గా అంటే అటర్ ప్లాఫ్లో ఉన్న కెప్టెన్గా అటర్ ప్లాఫ్ అయిన హార్దిక్ పాండ్యాని మళ్ళీ వైస్ కెప్టెన్గా పెట్టుకోవడం ఇదొక విచిత్రం ఖచ్చితంగా. ఎందుకంటే ముంబై తరపున తాను చేస్తున్న కెప్టెన్ చూసిన ప్రతి ఒక్కడికి ఒళ్ళు మండి ఆ అమ్మన బూతులు తిట్టుకుంటారు అనకూడదు, కానీ ఆ స్థాయిలో ఉన్న మరి బీసీసీఐలో అంత గొప్ప నాయకుడు మన హార్దిక్ పాండ్యాలో వాళ్ళకి ఎలా కనపడ్డారో కానీ ఇది కూడా ఆశ్చర్యపరిచేదే. సో రోహిత్ శర్మ, జైస్వాల్, కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, అలాగే మొండి చేయి ఎప్పటికెప్పుడు ఐరన్ లెగ్ పాపం అవకాశాలు రాలేదనుకుంటున్న సంజు శాంసన్, రిషబ్ పంత్ ఇద్దరిని తీసుకున్నారు, కానీ ప్లేయింగ్ లిస్ట్లో ఉంటాడో లేదో తెలియదు. రిషబ్ పంత్ గాయం తర్వాత కోలుకొని వచ్చి తన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ముఖ్యంగా తన వికెట్ కీపింగ్ అద్భుతంగా ఉందని చెప్పాలి ఐపీఎల్లో. ఆ తరువాత మనకి ఆల్రౌండర్ అని చెప్పుకోవడానికి శివం దుబే, అలాగే జడేజా. ఇంకా విచిత్రం ఏంటంటే 4 స్పిన్నర్లు తీసుకున్నారు. చాహల్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, ప్లస్ ఈ కులదీప్ యాదవ్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఎక్కడ లోటు కనపడుతుందంటే సీమర్స్ తోటి, అంటే పేస్ బౌలింగ్ తోటి. బుమ్రాతో పాటు హర్షదీప్ అలాగే సిరాజ్ని తీసుకున్నారు. వాస్తవానికి సిరాజ్ అండ్ హర్షదీప్ 2020స్లో పెద్ద గొప్ప ప్రదర్శన లేదు. లాస్ట్ టైం వరల్డ్ కప్లో హర్షదీప్ భయంకర ఏషియా కప్లో అయితే చాలా నిరుత్సాహపరచడని చెప్పాలి. సో వీటితో పాటు 4 రిజర్వ్ ఆటగాళ్ళు, రింకు సింగ్ సూపర్ హిట్ ఉన్నతను, అలాగే ఖలీల్ అహ్మద్తో పాటు మన ఆవేష్ ఖాన్, శుభమన్ గిల్కి వాస్తవానికి యశస్వి జైస్వాల్ నుంచి భయంకరమైన పోటీ పడటం వల్ల పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా జట్టు పరంగా చూస్తే ఓపెనర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, మిడిల్ ఆర్డరు, అలాగే ఈ వికెట్ కీపింగు, అలాగే స్పిన్ ప్లస్ పేస్ బౌలింగ్ కూడా బాగానే ఉంది. కానీ జరుగుతుంది ఏంటంటే ఒక్క ధోనీకి తప్ప ఈ ఐసీసీఐ టోర్నమెంట్స్ ఎవరికి అంత అద్భుతంగా కలిసి వచ్చినట్లేదు. ముఖ్యంగా పొట్టి వరల్డ్ కప్ కోసం మనవాళ్ళు చూసి ఎందుకంటే 2023లో జరిగిన పరాభవం ఇంకా మనం మర్చిపోలేదు. ఇది దాటి కనుక కప్పు కొట్టగలిగితే రోహిత్ శర్మ ఒక హిట్ మ్యాన్గా, ఒక మంచి నాయకుడిగా ఉన్నది ఒక కప్పుతో బయటకు వస్తే జనాలకి నిజంగా ఆనందం, ఇండియా మొత్తం గర్వపడుతుంది. చూద్దాం. ఆల్ ద బెస్ట్ టు ఇండియన్ క్రికెట్ టీం. కప్పుతో వద్దాలని ఎదురు చూద్దాం.